వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఈజ్ నిజాం. అన్ని దానాల్లో కంటే కూడా అన్నదానం చాలా గొప్పది అంటుంటారు పెద్దలు. అందుకే ఏ శుభకార్యాలు వచ్చినా ఇతర ఏ కార్యాలు వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా అన్నదానాన్ని ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా సరే ఏ అనాథాశ్రమాల్లో కానీ ఏ ఆశ్రమాల్లో కానీ అంటే వృద్ధాశ్రమాల్లో కానీ ఎక్కడైనా సరే తమ శుభకార్యాలను వాళ్ళు చేయాలంటే అక్కడికి వెళ్ళి వాళ్లకు భోజనాలు ఇవ్వడం, అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే అనాథ శరణాలయాల్లో వాళ్ళు వెళ్ళి భోజనాలు పంచడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడా సరైన భోజనం సరైన టైంలో అందాలి అన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అన్నా క్యాంటీన్లను 2019 నుంచి 24 వరకు కక్షపూరిత చర్యలో భాగంగా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ అన్నా క్యాంటీన్లను నడిపితే ఎక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంటుందో అన్న ఉద్దేశంతో ఖరాఖండిగా పేదల నోటికాడి కూడు కొట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కొట్టిన ప్రభుత్వానికి తిరిగి ఆల్రెడీ నూకలు చెల్లిపోయాయి. అయితే తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఫైల్ మీద సంతకం చేసేశారు చకచక. అయితే ఏంటి అసలు విషయం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజుల్లో అది పూర్తి చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఇక్కడ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల ప్రణాళిక, ఫైల్పై సీఎం సంతకం చేయడంతో రంగంలోకి అధికారులు, నేటి నుంచి పుర కమిషనర్ల పరిశీలనతో పనుల ప్రారంభం, సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు. అంటే సెప్టెంబర్ 21లోగా 100 రోజుల లోపల 203 క్యాంటీన్లను ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. శనివారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. వీటి పునరుద్ధరణ దస్త్రంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గురువారం సంతకం పెట్టడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. పురా నగరపాలక సంస్థల కమిషనర్లతో పాటు ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఇందులో భాగస్వాములను చేశారు. 2019లో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది. ఇక్కడ 2019లో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లు ప్రభుత్వం ఆదేశించారు. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్ భవనాల్లో 184 వరకు అప్పట్లో పూర్తయ్యాయి. మిగతావి పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులను టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది. ఇక్కడ ఏర్పాటుకు కార్యాచరణ ఇలా, ఇక్కడ ఏర్పాటుకు ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపుదిద్దారో ఇక్కడ చూద్దాం. 15/6/24 అంటే జూన్ 15వ తేదీ పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు, ఇతర అవసరాలకై ప్రాథమిక నివేదిక రూపొందించాలి. ఇక 19 జూన్ క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మున్సిపల్ ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు అంచనాలు సిద్ధం చేయాలి. ఇక 30వ తేదీ జూన్ ఇప్పటికీ భవన నిర్మాణాలు జరగని క్యాంటీన్లకు కొత్తగా పనులు చేపట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిషనర్లు స్థలాలను ఎంపిక చేయాలి. క్యాంటీన్లలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు చూడాలి. వాటికి ప్రత్యామ్నాయ భవనాలు అంటే సచివాలయాలు ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ, అక్కడ అవన్నీ కూడా ఆల్టర్నేట్ వాటికి చూసి ప్రత్యామ్నాయ భవనాలు రెడీ చేయాలి. ఇక జూలై 30వ తేదీ క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేయాలి. ఐఓటీ పరికరాల సమీకరణ, క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్లింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు చేయాలి. ఇవే ఐఓటీ పరికరాల సమీకరణ, క్యాంటీన్ల పర్యవేక్షణ అంటే అక్కడ పర్యవేక్షించేందుకు మనుషులను కానీ, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోసం కానీ, స్మార్ట్ బిల్లింగ్ ఎలా చేయాలి, ఇచ్చే 5 రూపాయలు ఎలా తీసుకోవాలి, వాటికి సంబంధించి స్మార్ట్ బిల్లింగ్ లేదా ఏదైతే ఏజెన్సీస్కి ఇస్తారో ఆ ఏజెన్సీస్కు ఎలా బిల్లు, ఇవన్నీ కూడా విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు చేయాలి. ఇక ఆగస్టు 10వ తేదీ క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్త పరికరాలు, సాఫ్ట్వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి.
ఇక 15 ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం నాడు మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి. తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాలి. ఇక ఫైనల్గా 21 సెప్టెంబర్ 2024 పురా నగరపాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను సెప్టెంబర్ 21లోగా ప్రారంభించాలి. ఇది కార్యాచరణ. ఈ కార్యాచరణ ప్రకారం అన్నా క్యాంటీన్లు ఏర్పడబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కడుపు నిండా ఆహారం తినే రోజులు మళ్ళీ రాష్ట్రంలో రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.